అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యల మీద ఖండించడానికి ప్రెస్ మీట్ ప్రత్యేకించి పెట్టడం జరిగింది. ఆయన మా యువ నాయకుల్ని గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కానీ, మా యువ నాయకులు లోకేష్ గారు కానీ, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కానీ కలిసికట్టుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో కలిసికట్టుగా ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసి ప్రజల మన్ననలు పొంది ఒక భారీ విజయం చేకూర్చి ఈరోజు ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంచి దిక్సూచిలాగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చాలా విడ్డూరంగా ఉన్న విషయాన్ని మీకు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మా యువ నాయకులు లోకేష్ గారు రెడ్ బుక్ గురించి రాసుకోవడం వాస్తవం, కానీ తప్పు చేసిన ఏ అధికారిని కూడా మేము వదలట్లేదు. అలాగని చెప్పి శాంతి భద్రతలు కోల్పోకుండా వాస్తవ పరిస్థితులు పూర్తిగా తెలుసుకొని ఎవరైతే నిజంగా తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడేలా చేస్తూ పరిపాలన పూర్తిగా అంకిత భావంతో ఒక న్యూట్రల్గా ప్రజలకి ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా ఈరోజు పరిపాలన చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే ఉన్న మంత్రి హోమ్ మినిస్టర్ గారు అందరూ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు లిక్కర్ స్కామ్లో బయటపడుతున్నటువంటి అరెస్టులు అవ్వచ్చు కానీ, లేకపోతే ఇతర ఇష్యూస్లో ఏవైతే నకిలీ మద్యం చేస్తున్నటువంటి అరెస్టులు అవ్వచ్చు కానీ, ప్రజల పక్షాన ఉంటూ ఎవరైతే తప్పు చేశారో పార్టీలకు అతీతంగా వాళ్ళని శిక్షించాలి, ఈ వ్యవస్థ బాగుండాలి, ఈ వ్యవస్థలో ప్రజలకు ఒక నమ్మకాన్ని కల్పించాలి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫామ్ అయిన తర్వాత పెట్టుబడులు ఈ రాష్ట్రానికి రావాలంటే ఒక మంచి పరిపాలన ఈ రాష్ట్రంలో ఉండాలి, శాంతి భద్రతలు కాపాడే పరిపాలన ఇక్కడ ఉండాలి, ఒక ఖచ్చితమైనటువంటి నమ్మకం కలిగించేటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉండాలన్న ఒక ఆలోచనతో పరిపాలన చేస్తుంటే రెచ్చగొట్టే ప్రయత్నం ఈరోజు ఆయన చేస్తున్నారు. ఈరోజు మా యువ నాయకులు లోకేష్ గారు చాలా శాంతి భద్రతలతో చాలా ప్రశాంతంగా ముందు రాష్ట్రాన్ని మనకి ఇచ్చినటువంటి ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని పూర్తిగా వినియోగించి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి, రాష్ట్ర యువతకి దారిలో పెట్టాలి, రాష్ట్ర యువతకి అవకాశాలు కల్పించాలని ఎంత కష్టపడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆయన ప్రతి ఇన్వెస్ట్మెంట్ని కూడా ఏది వదలకుండా జాగ్రత్తగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఈరోజు ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఇతర రాష్ట్రాలు కూడా మనతో పోటీ పడుతుంటే మనం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని ప్రతి ఇన్వెస్ట్మెంట్ని కూడా వెంటనే ఛేదించుకుని వాళ్ళకి కావాల్సినంత సపోర్ట్ మెకానిజం తీసుకొని వాళ్ళు వెంటనే గ్రౌండ్ చేసే ప్రయత్నం మా యువ నాయకులు లోకేష్ గారు చేస్తున్నారు. ఈరోజు 20 lakhs జాబ్స్ని ఆయన లీడ్ ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్ ఫామ్ చేసి ఆయన అధ్యక్షన వహిస్తూ మా అందరికీ గైడెన్స్ ఇస్తూ సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ కూడా కార్యాచరణ చేస్తూ రేపు 14-15 పెద్ద ఎత్తున విశాఖపట్నంలో జరుగుతున్న ఈ తరుణంలో అనవసరంగా రచ్చగొట్టే ప్రయత్నం ఈ అంబటి రాంబాబు చేస్తున్నారు. మేము మా పరిపాలన మా గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఆయన నాయకత్వంలో పరిపాలన అనేది శాంతి భద్రతలతో ప్రజల దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతను దృష్టిలో పెట్టుకొని ఈరోజు పరిపాలన అంతా కూడా కేంద్రీకృతమై అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్తున్న ప్రయత్నం చేస్తున్నాం. ఇలాంటి తరుణంలో రాజకీయాలు మాట్లాడడం, రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం అనేది తప్పుగా నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు నేను ఖండిస్తున్నాను. ప్రజలకి పనికొచ్చే విధానాన్ని మీరు ఎన్నుకోవాలి. ఈరోజు రెచ్చగొట్టి హేళన చేసి మాట్లాడితే ప్రజలెవరూ కూడా నమ్మబోరనే విషయాన్ని మీ ద్వారా ఆయనకు తెలియజేస్తున్నాను, ప్రజలకు తెలియజేస్తున్నాను. మరి అంతేకాకుండా ఈరోజు రేపు జరగబోతున్నటువంటి పెట్టుబడులన్నిటికీ కూడా ఈ వైకాపా నాయకులు ఎవరైతే ఉన్నారో ఈమెయిల్స్ పెట్టడం, పెట్టుబడులు రానికుండా చేయడం అనేది కొంచెం కరెక్ట్ కాదు. మీరు కూడా ఆలోచించండి. విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో మనం యువతకి ఖచ్చితంగా న్యాయం చేయాలి. యువత కోసం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారు 16 గంటలు 75 సంవత్సరాలు వచ్చినా కూడా ఈరోజు పనిచేస్తున్నారంటే మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం అనే విషయాన్ని
మీరు గమనించాలనే విషయం కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే ఈరోజు విజయనగరంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ జెడ్పీ చైర్మన్ కూడా హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు. భోగాపురం ఎయిర్పోర్టు ఆయన ఏదో తీసుకొచ్చామని వాళ్ళు ఏదో తీసుకొచ్చామని చెప్పుకుంటున్నారు. భోగాపురం ఎయిర్పోర్టు వాస్తవంగా వైజాగ్ ఎయిర్పోర్ట్ అవసరమైనప్పుడు అది వైజాగ్ ఉత్తర భాగాన పెట్టాలా దక్షిణ భాగాన పెట్టాలని ఆలోచన చేస్తున్నప్పుడు దక్షిణ భాగంలో ఆల్రెడీ చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఉత్తర భాగంలో కూడా ఇండస్ట్రీస్ రావాలంటే ఎయిర్పోర్ట్ ఇక్కడ ఇటువైపు ఉండాలని అప్పటి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అశోక్ గజపతిరాజు గారు ఎంతో పాటుపడి అటు చంద్రబాబు నాయుడు గారు కన్విన్స్ చేశారు. అలాగే కేంద్రం కూడా కన్విన్స్ చేసి భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది భోగాపురంలో పెట్టడానికి పూర్తి ప్రణాళికతో ల్యాండ్ ఎక్వేషన్తో అన్ని విధాలుగా కార్యాచరణ చేసి ఫౌండేషన్ చేయడం కూడా జరిగింది. దానికి కార్యరూపణ గతంలో లాస్ట్ 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? 4వ సంవత్సరంలో వర్క్ స్టార్ట్ అయింది. అది కూడా కేవలం 2200 ఎకరాలతో మీరు ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేయడం జరిగింది. అప్పుడు పెద్ద ప్లాన్ వేసుకొని ఒక ఎంఆర్ఓ సెంటర్ పెట్టి మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్పోర్ట్ కింద తయారు చేసి ఒక ఎంఆర్ఓ సెంటర్ కూడా నెలకొల్పి పెద్ద ఎత్తున సర్వీసెస్ ఇద్దామని కూడా అప్పుడు కార్యాచరణ చేయడం జరిగింది. కానీ మీరంతా కూడా షార్ట్ టర్న్ చేసి ఒక 2200 ఎకరాలకే చేశారు, దాంట్లో తప్పు లేదు. కానీ ఈరోజు కేంద్ర సివిలేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు గారి చొరవతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ను కూడా చాలా వేగవంతంగా చేసి ఆయన మానిటరింగ్లో ఎక్కడైనా అప్రూవల్స్ పెండింగ్ ఉన్నా, ఎక్కడైనా క్లియరెన్స్ రావాలన్నా, ఎందుకంటే ఎయిర్పోర్ట్ అనగానే చాలా క్లియరెన్సెస్ అవసరం ఉంటాయి. ఒక వర్కే కాదు, దానికి కావాల్సినటువంటి క్లియరెన్సెస్ అన్నీ కూడా ప్యారలల్గా మానిటర్ చేస్తూ వేగవంతం చేస్తూ ఈరోజు నెక్స్ట్ ఇయర్ కల్లా అది కంప్లీట్ అయ్యి ఆపరేషన్స్కి వెళ్ళే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈరోజు కేంద్రంలో ఒక సివిలేషన్ మినిస్టరు మన ఎయిర్పోర్ట్ని దగ్గరుండి మానిటర్ చేసి ఫాస్ట్గా వేగవంతం చేస్తున్నారంటే మీరు అభినందించాల్సింది పోయి హాస్యాస్పదమైనట్టు మాట్లాడడం మీ తాలూకు ఔన్నిత్యానికి నేను క్వశ్చన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మీరు ఒక సివిల్ ఏవియేషన్ మినిస్టర్ మీద ఆరోపణ చేయడం అంటే ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇది ఉందో ప్రజలందరూ కూడా గమనిస్తారనే విషయం కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఒక ఎయిర్పోర్ట్ స్పీడ్కి కన్స్ట్రక్ట్ చేయాలంటే డీజీసీ అప్రూవల్స్ ఉండాలి, ఇతర డిపార్ట్మెంట్స్ అప్రూవల్స్ ఉండాలి. ఆపరేషన్స్ రావడానికి కూడా వేగవంతం చేయాలంటే ఖచ్చితంగా మినిస్ట్రీ తోడవుతే కానీ అది వేగవంతం అవ్వదు. అందుకే ఈరోజు మా కేంద్ర మంత్రి ప్రతి నెల ఒకసారి విజిట్ చేసి వాళ్ళ వర్క్ ఎలాగ ఉంది, వాళ్ళ వర్క్లో ఏమైనా పెండింగ్ ఉంటే వెంటనే క్లియర్ చేయమని అన్ని రకాలుగా సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మీరు గమనించాల్సిన విషయం తెలియజేసుకుంటూ ఆయన చేస్తున్నటువంటి ఆ వ్యాఖ్యలు కూడా పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాను. ఎందుకంటే మీరు మాట్లాడేటప్పుడు ప్రజలకు అవసరమైన విషయాలు మాట్లాడండి. ఒక అపవాద వేస్తే ప్రజలు ఎవరు కూడా నమ్మబోరని సంగతి మీరు ఏదైనా సూచన సలహాలు ఉంటే ఇవ్వండి, అంతేగాని మీరేదో ఒక అపవాదం వేసి మీరేం చేయలేదనడం ఖచ్చితంగా అది కరెక్ట్ కాదు. ఆ విషయాన్ని మీ ద్వారా ఆయన తెలియజేసుకుంటున్న విషయం తెలియజేసుకుంటున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.